హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో ఈ వారం నామినేషన్స్ హౌస్లో మొత్తం చిచ్చు పెట్టేశాయనే చెప్పవచ్చు. అందరూ ఎవరిని నామినేట్ చేయాలి, ఏ పాయింట్ చెప్పాలి అని డిస్కస్ చేస్తున్న సమయంలో బిగ్ బాస్ ఒక్కసారిగా ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ని లోపలికి పంపించి నామినేషన్స్ని ప్రారంభించడంతో హౌస్ మేట్స్ ఫ్యూజులు ఎగిరిపోయి దెబ్బకు ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఆ సమయంలోపు పుణ్యకాలం కాస్త గడిచిపోయి నామినేషన్లు కూడా అయిపోయాయి. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ తనూజ గురించి దివ్య, సాయి శ్రీనివాస్, డెమాన్ వద్ద మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు, హాట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్లో హైలైట్ ఆఫ్ ద నామినేషన్ ఇమ్మాన్యుయల్ తనూజాని నామినేట్ చేయడం. అలాగే రీజన్స్ కూడా ఎప్పుడో రెండో మూడో వారం తీసుకువచ్చి ఆ రీజన్స్ని అలాగే అన్ని రీజన్స్ని కలిపి మొత్తం ఈ సీజన్ ఇప్పటి వరకు జరిగిన అన్ని విషయాలపై చాలా క్లారిటీగా మాట్లాడుతూ తనూజాని అయితే నామినేట్ చేయడం అయితే జరిగింది. అయితే అంతే లెవెల్లో తనూజ కూడా ఆ పాయింట్స్ అన్నింటికీ డిఫెండ్ చేసుకుంది. ఇక నామినేషన్స్లో అతి ముఖ్యమైన పాయింట్ తనూజ సేఫ్ గేమ్ ఆడుతుంది అని, ఎవరి హెల్ప్ లేకుండా ఏ టాస్క్ ఆడదు అని, ఏ టాస్క్లో అయినా కూడా ఆమెకి ఎవరో ఒకరు హెల్ప్ చేసేలా చేసుకుంటుంది అంటూ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు హైలైట్గా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నామినేషన్స్ ముగిసిన తర్వాత లైవ్లో అయితే దివ్యతో మాట్లాడుతున్న ఇమ్మాన్యుయల్, ఇక నేను జీవితంలో తనూజను నమ్మలేను, ఎందుకంటే ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తనూజకే అర్థం కాదు, ఎప్పుడు నేను సపోర్ట్ చేశాను అని అడుగుతుంది. ఎన్ని టాస్క్లో తనూజకి నేను సపోర్ట్ చేయలేదు, తనూజ వెనుక నేను నిలబడలేదు, ఈ ఇంట్లో ఎక్కువ సార్లు నేను సహాయం చేసింది కూడా తనూజకే, నేను అమ్మ అమ్మ అని పిలిచే సంజనాని సైతం నేను పక్కన పెడతాను, కానీ తనూజ వెన్నంటే ఇన్ని రోజుల పాటు కలిసి తిరిగాను, కానీ తనూజ అవేమీ పట్టించుకోకుండా నువ్వెప్పుడు నాకు సపోర్ట్గా నిలిచావు అని చాలా ఈజీగా తీసి పడేసింది, ఆకుకూర తీసేసినట్టుగా తీసేసింది కదా. ఇక నేను జీవితంలో తనూజాని అయితే నమ్మలేను, మాట్లాడడానికి కూడా నాకు చిరాకేస్తుంది అంటూ ఇమ్మాన్యుయల్ దివ్య డెమాన్తో అయితే చెప్తున్నాడు. సో మొత్తంగా ఇక్కడ ఇమ్మాన్యుయల్ తనూజపై కోప్పడడం కరెక్టేనా కాదా అన్నది కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.